అడ్రసింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27 చలో వరంగల్ కేసీఆర్ సభకు పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మరియు అదే సభకు ఏ విధంగా వెళ్తున్నామనే తరుణం దాని గురించి ఇప్పుడు ప్రెస్ అడ్రసింగ్ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా ఇలా చాలా పాత్రికేయ సమావేశాలు మనం నిర్వహించుకున్నాము. అనేకమైనటువంటి సంతోషంతో మా పార్టీకి గర్వకారణంగా ఇవల్ల మేము ఆవిష్కరించే పోస్టరు మాకు చాలా గర్వకారణంగా మేము భావించుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఏర్పాటు చేసినటువంటి ఒక పార్టీ. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం 2 జాతీయ పార్టీల మధ్యనే నిరంతరంగా ఒక 50 సంవత్సరాలు కొనసాగినటువంటి సందర్భంలో ఒక రాష్ట్రం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ అతి తక్కువ కాలంలోనే, అంటే ఒక 14 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఒక రాష్ట్రాన్ని 2గా మాకు కావాలని ప్రజల ఆకాంక్షల మేరకు 2 రాష్ట్రాలుగా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇలా ఆనాటి 2001లో ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ. అలాంటి టీఆర్ఎస్ పార్టీ ఇలా జాతీయ స్థాయిలో కూడా విస్తృతపరచాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని బీఆర్ఎస్ పార్టీగా కూడా మలుచుకున్నటువంటి సందర్భంలో ఇలా 2001 నుంచి ఈ 2025 వరకు పార్టీని స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో దాన్ని గొప్ప ఈ రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని గౌరవ తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో, అలాగే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గారు, అలాగే ఈ జిల్లా మంత్రివర్యులు హరీష్ అన్న గారి సూచనల మేరకు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. పోస్టర్ ఆవిష్కరణ జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రజల హృదయాలను ఆవిష్కరించుకున్నట్టుగానే మేము భావించుకుంటూ ఉంటున్నాము. ఎందుకనంటే ఇలా తెలంగాణ టీఆర్ఎస్ యొక్క తొక్కులాట, బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్ష అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం సాధించుకున్నటువంటి తెలంగాణను ఒక 10 సంవత్సరాల కాలంలోనే చాలా అత్యంత అద్భుతంగా, అంటే ప్రపంచమే ఒక ఆశ్చర్యపోయే విధంగా అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కోసము మరి బీఆర్ఎస్ పార్టీ తరపున గౌరవ కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇలా ఈ గులాబీ జెండా మళ్ళీ ప్రజలకు అండగా నిలబడాలన్నటువంటి ఆకాంక్ష ఇలా ప్రజల్లో వ్యక్తమవుతూ ఉన్నది. మేము ఈ సన్నాహక సమావేశంలో భాగంగా చాలా గ్రామాలకు వెళ్ళినాం. మొన్న మా ఆడబిడ్డలందరూ కూడా చాలామంది అన్నా మేము పార్టీ తరఫున మేము తీసుకెళ్దామంటే లేదు ఇది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మహిళలకు సంతోషం. ఎందుకనంటే ఇలా కళ్యాణ లక్ష్యం లాంటి పథకం కావచ్చు, కేసీఆర్ లాంటి కిట్టు పథకం కావచ్చు, అలాగే ముసలాళ్లకు ఆసరా పథకం కావచ్చు, ఇలా ఆడబిడ్డలను కన్నీళ్లు తీర్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దాని రజతోత్సవ సభకు మేమే స్వచ్ఛందంగా మా శ్రమతో చుక్కలతో మేము కష్టం చేసుకొని మేము కూలి పైసలు తీసుకొని వస్తాము, అవసరం అంటే మీకు అందజేస్తాం తప్ప మీ డబ్బులు మాకు వద్దని చెప్పేసి మా ఆడబిడ్డలు కూలి పనికి పోయినందుకు నిజంగా ఇదే స్ఫూర్తి, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ గా స్ఫూర్తి అనేది ఇలా నియోజకవర్గం అంతటా కూడా మాకు కనబడతా ఉన్నది. ఏడికి పోయినా కూడా మేము బస్సు పెడతామంటే ఈ బస్సుకు మీరెందుకు పెట్టాలన్నా, ఈ బస్సు మా బస్సు మేము తీసుకొచ్చుకుంటాం, మాకేమున్నాయి మేము తలాయిని తీసుకొని మేము బస్సు తీసుకొచ్చుకుంటాం, మేము కార్లలో వస్తాము, కొంతమంది మేము 3 రోజులు నడుచుకుంటూ పోతాము, అవసరం అనుకుంటే మేము ట్రాక్టర్లు కట్టుకొని బెజ్జంకి జాతర అయినట్టుగా మేము ఆ కేసీఆర్లు జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ జాతర పోతామని చెప్పేసి ఇలా ప్రజల్లో ఈ భావన వ్యక్తమవుతుందంటే ప్రజలకు ఈ పార్టీ మీద, ఈ గులాబీ జెండా మీద, మన నాయకుని మీద ఉన్నటువంటి నమ్మకానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీనికి గాను బెజ్జంకి మండలం నుంచి సుమారుగా ఒక 2000 మందిని, అంటే పార్టీ ఆదేశానుసారము మేము ఎంతమంది అయినా సిద్ధంగా ఉన్నాం, కానీ నియోజకవర్గం నుంచి ఒక 10,000 మందిని అధికారికంగా, అంటే పార్టీ పిలుపు మేరకు ఒక 10,000 మందిని మేము అనుకున్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది కూడా స్వచ్ఛందంగా వస్తామని కూడా, వాళ్ళు సొంతగా వస్తామని కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. మేము పార్టీ పరంగా ఒక 10,000 మందికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగినది. గ్రామాలలో కూడా మా కార్యకర్తలు ఆ రోజు 27 నాడు ఉదయం మేము ఇక్కడ నుంచి 10 గంటలకు బయలుదేరి ప్రతి ఊరి నుంచి కూడా ఆ ఊర్లో జెండా కార్యక్రమాన్ని ఎగరవేసి మా గులాబీ జెండాకు దండం పెట్టుకొని మా బస్ కార్యక్రమం అనేది మాది ఆ రోజు నుంచి అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అంటే సుమారుగా ఒక 3 గంటల వరకే అక్కడికి చేరుకునేటట్టుగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే లేట్ అయిపోయిందని అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. నాకు తెలిసి కుంభమేళ తర్వాత, మొన్న జరిగిన మహాకుంభమేళ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ మేళ మాత్రమే ఇక్కడ కనబడే విధంగా ఏర్పాట్లు చాలా ఘనంగా కూడా జరిగినాయి. కాబట్టి లక్షలాది మందిగా తరలి రానున్నారు. కాబట్టి ముందుగానే 4 గంటల వరకే అక్కడ చేరుకున్నట్టుంటే
4 గంటలకు చేరుకున్నట్టుంటే సభకు అందుబాటులో ఉంటారు. అలాగే మన నాయకుడు చెప్పినటువంటి మాటలు కూడా వినే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము 4 గంటలకే బెజ్జంకి నుంచి చేరుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. ఎందుకంటే లేట్ అయితే ట్రాఫిక్ ఉంటుంది, అసలు ఎక్కడిని చూసినా కూడా జన ప్రభంజనం ఉంటుంది. మనం అంత దూరం పోయి ఎక్కడో ఉన్నటువంటి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అందరం కూడా సుమారుగా ఒక 12 గంటల నుంచి ఆయా హుస్నాబాద్ నుంచి ఎల్కతుర్తి పోయే విధంగా మేము ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగినది. దాంతో పాటుగా ఇలా గ్రామాల నుంచి వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎండాకాలం కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలతో కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి తప్పకుండా కార్యకర్తలందరూ కూడా దానికి ఇన్ఛార్జ్లను కూడా వేసుకోవడం జరిగింది. మన ఎంపీటీసీ పరిధిలో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఎందుకంటే ఆ ఎంబడొచ్చే ఇన్ఛార్జ్ కూడా అదే బస్సులో ప్రయాణం చేసి వాళ్ళతోనే వచ్చే విధంగా మేము ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగినది. కాబట్టి దీన్ని చూడడం అనేది ఒక అదృష్టంగా భావించుకుంటూ ఉంటున్నాం. వాస్తవంగా చాలా సభలు చూస్తూ ఉంటాము, కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సభ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక ప్రాంతీయ యొక్క పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత జరుగుతున్నటువంటి రజతోత్సవ వేడుక కాబట్టి ప్రజల్లో కూడా దీని పట్ల చాలా ఆసక్తిగా ఉన్నది. ఈ కేసీఆర్ గారు ఈ రజతోత్సవ సందర్భంగా మాటలు వినాలి. ఎందుకంటే ఇలా కేసీఆర్ను కోరుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఒక పార్టీ 10 సంవత్సరాల అనంతరము ఒక 15 నెలల కాలం తర్వాత ఇంకొక పార్టీ వచ్చినాక కూడా ఈ పార్టీకి ఎందుకు తీసుకొచ్చుకుంటే అంత మంచి సారును వదులుకున్నాము, మళ్ళీ సారే రావాలనుకున్నటువంటి భావన ఇలా ప్రజలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భం నిజంగా నాకైతే చాలా సంతోషం. ఏంటంటే ఏ పార్టీ పట్ల ఇట్లా ఉండదు, మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటా ఉన్నారు. ఒక 10 నెలలకు 15 నెలలకు అంటే ఒక నాయకుని మీద ప్రజలకు ఎంత నమ్మకం విశ్వాసం ఉన్నది అనేది దాని మీద ఇలా ప్రజలు మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి సారి చెప్పే మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సకాలంలో రావాల్సినదిగా నేను కోరుకుంటా ఉంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ బాధ్యతలు తీసుకొని అన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రత్యేకమైనటువంటిది మా రజతోత్సవానికి సంబంధించినది. దీని తర్వాత ఖచ్చితంగా 27వ తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ కూడా మేము ప్రకటించనున్నాము. తప్పకుండా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా ఒక 15 నెలలు అవుతా ఉన్నది. నాకు తెలిసి ఇంకొక 25 నెలలు అయితే అయిపోతాయి, కాలమే అయిపోయింది. ఇప్పుడు సంవత్సరీ కాలం నుంచి ఇలా నెల మాసికానికి అడికొచ్చింది. ఇప్పుడు నెలలు లెక్కించడం కానీ ఆగినది. ఇక 25 నెలలు అయితే తీసుకొని పోతుంది, ఇప్పుడు అయిపోతుంది ఇక, అంతే కదనే. ఇప్పుడు 20 నెలలు దగ్గరికి వచ్చింది. 25 నెలలు అయితే మళ్ళీ 2 నెలలు అయిపోతుంది, మళ్ళీ 2-3 నెలలు అటు ఇటే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కూడా ఏ వాగ్దానాల మీద ఏ అబద్ధాల మీద ఈ ప్రభుత్వం నిలబడ్డదో ఖచ్చితంగా దానికోసం కూడా క్షేత్రస్థాయిలో కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. మరి నిన్న మొన్న కూడా మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా విన్నారు. దయచేసి ఇది వేరే అంశము, ఇది రెండవ అంశంగా తీసుకొని మాకు, ఎందుకనంటే ఈ ఇంతమంది అకేషన్లో ఆ పేరు కానీ దాని